ఒకడు అన్నాడంట తాగుబోతు, అయ్యా నీవేం అడిగినా ఇచ్చే దేవుడో కదా, రోజు తాగటానికి ఎట్లాగో ఒకలాగా ఏదో ఒక మార్గం తెరిచి తాగటానికి డబ్బులు ఎక్కడో ఒకలాగా అరేంజ్ అయ్యేటట్టు చూడయ్యా అని అడుగుతున్నాడంట. దేవుని దగ్గర ఏం అడగాలో కూడా తెలియదు. వాక్యమును బట్టి నీవు ప్రార్థన చేసినప్పుడే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ఫలభరితంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరు లేనప్పుడు మేమే చర్చి మొత్తం ఊడ్చి తడిగుడ్డ పెట్టాము. తడిగుడ్డ పెట్టేటప్పుడు ఏం చేసేవాళ్ళకి తెలుసా? అయ్యా ఈ చర్చి ఎంత నీట్గా అయితే ఉందో అంత నీట్గా ఉంచయ్యా మమ్మల్ని, మా జీవితాలను, మా హృదయాలను. స్నానం చేసేటప్పుడు ప్రార్థన, నీ రక్తముతో నన్ను ఇలాగ శుద్ధీకరించయ్యా. మళ్ళీ అన్నం తినేటప్పుడు ప్రార్థన, ఈ ఆహారం నాలోనికి వెళ్ళి ఎలాగైతే బ్రతుకుతుందో నీ వాక్యము కూడా నాలోనికి వెళ్ళి అలాగే నేను ఆత్మీయంగా బ్రతకాలి. మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, దేవా నేను వెళ్తూ ఉన్నాను, నా మార్గములో నీవే